మన దేశంలో 50-60 ఏళ్ళు దాటాక ఆడవారికి ఎక్కువగా వచ్చే క్యాన్సర్ ఏది అంటే అది సర్వైకల్ క్యాన్సర్. అది కూడా వీళ్ళు 45 ఏళ్ళు 50 ఏళ్ళు దాటాక ప్రతి ఒక్కళ్ళు సంవత్సరానికి ఒకసారి 2 ఏళ్ళకి ఒకసారి పాప్స్మియర్ చేయించుకుంటూ క్యాన్సర్ ఉందో లేదో చెక్ చేసుకుంటారు. అది ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్ అనమాట. సో దీన్ని 45 ఏళ్ళు 50 ఏళ్ళు దాటాక టెన్షన్ పడుతూ వస్తుందో రాదో అని మనం వెయిట్ చేయటం కన్నా ఇప్పుడే 9 ఏళ్ల వయసులో ఒక పాపకి మనం 2 వ్యాక్సిన్లు, అలాగే 15 ఏళ్ళు దాటిన పాపకి 3 వ్యాక్సిన్లు ఇచ్చి ఇప్పుడే ఈ వైరస్ నుంచి 90% మనం ఈ పిల్లల్ని కాపాడగలిగితే ఫ్యూచర్ లో మన కంట్రీలో వచ్చే సర్వైకల్ క్యాన్సర్ కేసెస్ ని గణనీయంగా తగ్గించిన వారు అవుతాము. కాబట్టి అందుకే దీన్ని ఎంతో పవర్ఫుల్ టూల్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్ ప్రివెన్షన్ అని చెప్పడం జరిగింది. కానీ ఇది చాలా మందికి తెలియకపోవడం వల్ల ఈ వ్యాక్సిన్ వచ్చి ఇంచుమించు 15 ఏళ్ళు దాటింది. అండ్ చాలా మంది సిటీస్ లో దీన్ని ఉపయోగించుకోవడం జరిగింది. కానీ వివిధ కారణాల వల్ల, అంటే దీని ఖర్చు వల్ల, లేకపోతే ఊర్లో ఉన్న పూర్ పీపుల్ కి అందుబాటులోకి ఉండకపోవడం వల్ల, దీని గురించి అవగాహన లేకపోవడం వల్ల ఎంతో మంది ఈ వ్యాక్సిన్ కి దూరం అవడం జరిగింది. సో ఇప్పుడు మనం లయన్స్ క్లబ్ ద్వారా తీసుకున్న ఈ అద్భుతమైన ఇనిషియేటివ్ ద్వారా గవర్నమెంట్ ఎవరికైతే 9 to 14 ఇస్తుందో వాళ్ళకి గవర్నమెంట్ ఇస్తోంది. సో 15 ఏళ్ళు దాటిన ప్రతి అమ్మాయికి, పెళ్లి కాని ప్రతి అమ్మాయి ఈ వ్యాక్సిన్ 3 డోసులు చేయించుకుని సర్వైకల్ వ్యాక్సిన్ ద్వారా హెచ్పివి వ్యాక్సిన్ ద్వారా సర్వైకల్ క్యాన్సర్ ప్రివెన్షన్ కి నాంది పలుకుతామని లైన్స్ క్లబ్ ద్వారా. లైన్ అంటే మన హృదయం ఉన్న లైన్స్ చాలా మంచి వ్యక్తులు. అలాగే మా జిల్లా కలెక్టర్ నాగరాజు గారికి, మిత్రుడు కేంద్ర మంత్రి వారి గోపతిరాజు శ్రీనివాసస్వామి గారికి, ఇక్కడ చేసిన పెద్దలందరికీ నా నమస్కారం. హ్యూమన్ ప్యాపిలోమా వైరస్, ఇది కూడా స్టూడెంట్స్ అందరూ కూడా తెలియాలమ్మా. ఊరికే హెచ్పివి అంటే హెచ్పివి అని కాకుండా హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. ఒక 20 సంవత్సరాలుగా ఈ వ్యాక్సిన్ ప్రపంచంలో అవైలబుల్ గా ఉంది. 20 సంవత్సరాలుగా ఉంది అని ఎందుకు చెప్తున్నానంటే అబ్సల్యూట్లీ సేఫ్, అంతా టోటల్లీ ప్రూవెన్ కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. కంపల్సరీగా ప్రతి ఆడపిల్ల 9 సంవత్సరాల వయసు దాటే నాటికి కంపల్సరీగా ఇది చేసుకోవాలి. ఇదొక ఇంకా మ్యాండేటరీగా కూడా రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం, మొన్ననే నరేంద్ర మోడీ గారు ఒక 4 రోజుల క్రితం రాజస్థాన్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఫ్రీగా 1 డోస్ వ్యాక్సిన్ తో చేయాలి అని. 9వ ఏట మొదలు పెడితే 2 డోసులు సరిపోతాయి. మొత్తం జీవిత కాలంలో 6 నెలల తర్వాత ఒకటి, ముందు ఒకటి, 6 నెలల తర్వాత ఒకటి. కొంచెం వయసు పెరిగిన తర్వాత వేస్తే 3 వ్యాక్సిన్లు కావాలి. సో కాబట్టి 9వ సంవత్సరం దాటిన వెంటనే అందరూ కూడా ఈ వ్యాక్సిన్ కంపల్సరీగా వేసుకుంటే, ఇప్పుడు మన కలెక్టర్ మేడం గారు చెప్పినట్టు రాబోయే రోజుల్లో చాలా మంది చాలా బాగా అనుభవించే, ఇబ్బంది లేకుండా ఆరోగ్యవంతంగా ఉంటారు. కాబట్టి ఈ మంచి కార్యక్రమంలో భాగం పంచుకోవడానికి తనంత తాముగా వచ్చిన లయన్స్ క్లబ్ మన జిల్లా వారికి ముందుగా అభినందనలు తెలియజేస్తూ, అలాగే విజయ్ కుమార్ రాజు గారు త్వరలో ప్రపంచంలో 160 దేశాల లయన్స్ క్లబ్ ఉంది. ఆ వ్యవస్థకి ఆయన ఏమంటారు, చైర్మన్ అంటారు. ఆ వ్యవస్థకే ప్రెసిడెంట్ అవుతున్నారు. కాబట్టి వారు మన దేశానికి
మరిన్ని నిధులు కూడా ఇవ్వగలరు. సో కాబట్టి రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం సహకారం ఉంటుంది. ప్రజలు కూడా ఇప్పుడు దీన్ని ఫర్దర్ తీసుకెళ్ళడానికి ఏదైనా సిఎస్ఆర్ నిధులు తేవడంలో మా వరుణ్ గారు పరిశ్రమల శాఖలో కూడా ఉన్నారు కాబట్టి ఆయన తీసుకురావడంలో అధ్యక్ష మనం సో ఆ నిధులు అన్ని కలిపి ప్రతి ఆడపిల్ల 9 సంవత్సరాలు దాటిన ప్రతి ఆడపిల్లకి మన జిల్లాలో ఖచ్చితంగా వ్యాక్సినేషన్ అయ్యే దిశగా కృషి చేస్తాం. రాజకీయ నాయకులుగా మేము కూడా కలెక్టర్ గారు, జిల్లా అడ్మినిస్ట్రేషన్ సపోర్ట్ ఉంటుంది, లైన్స్ ఉన్ననే ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ ఉంది. కాబట్టి మనందరం ఆడపిల్లల కన్నా ప్రతి వారు కూడా ఒక రకంగా దీన్ని ఒక ఉద్యమం లాగా మనం ముందుకు తీసుకెళ్లి ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చక్కటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన లయన్స్ క్లబ్ వారికి నా హృదయపూర్వక